టీమిండియా దూకుడు మీదే ఉంది. పాకిస్తాన్ పై రికార్డులు మెరుగ్గానే ఉన్నాయి. అలాగని కొలంబోలో పాక్ ను లైట్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టీ20లో ఎప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఊహించడం కష్టం. ఓ రకంగా టీమిండియా పైనే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాక్ పై భారత్ ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయించింది. మరోసారి విజయం సాధించాలనే ఒత్తిడి ఉంటుంది. మెగా ఈవెంట్స్ లో భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ కు అలవాటైపోయింది. ఇప్పుడు ఓడితే మరోసారి ఓడినట్టు అవుతుంది. అందుకే పాక్ పై పెద్దగా ఒత్తిడేమీ ఉండదు. కానీ టీమిండియాపై మాత్రం గెలుపు రికార్డును కొనసాగించాలనే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని జయిస్తే భారత జట్టుకు తిరిగే ఉండదు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలిచింది. కానీ కొన్ని బలహీనతలు బయటపడ్డాయి. ఆ బలహీనతల నుంచి బయటపడి మెరుగైన ప్రదర్శన చేస్తేనే టీమిండియా విన్నింగ్ ట్రాక్ పై దూసుకుపోతుంది. కొంతకాలంగా భారత్ ఫియర్లెస్ గేమ్ ప్లాన్ ను ఫాలో అవుతోంది. కానీ వికెట్లు పడినప్పుడు దూకుడును కొనసాగించడం కీలకం. అమెరికాతో మ్యాచ్ నే చూస్తే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ నిలకడగానే ఆడినా వికెట్లు వరుసగా పడ్డాయి. అయితే కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం నిలబడ్డాడు. కానీ స్కైకి సరైన మద్దతు దొరకలేదు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో బ్యాటింగ్ బాధ్యతను మొత్తం సూర్యకుమార్ యాదవే తీసుకోవాల్సి వచ్చింది. ఇక నమీబియాతో మ్యాచ్ లో టీమిండియా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓ ఎండ్లో సంజు శాంసన్, మరో ఎండ్లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయారు. భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ మారింది. 41 బంతుల్లో 103 పరుగులు సాధించిన టీమిండియా చివరకు 209 పరుగుల దగ్గరే ఆగిపోయింది. అయితే అమెరికా నమీబియాపై ఆడినట్టుగా తర్వాతి మ్యాచ్ల్లో ఆడితే కుదరదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రతి బంతిని బాదాలనుకోవడము సరికాదంటున్నారు. పరిస్థితులను బట్టే గేమ్ ప్లాన్ ను అమలు చేయాలంటున్నారు. టాప్ 3 ప్లేయర్లో ఒక్కరైనా చివరి వరకు ఉంటే భారత్ కు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. రింకు సింగ్, అక్షర్ పటేల్, శివం దుబే సైతం బ్యాట్ తో ఫైర్ చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ లో ఆడినట్టుగానే చెలరేగాలంటున్నారు. వికెట్లు పడినా కివీస్ పై 200కు పైగా పరుగులు సాధించారని, వరల్డ్ కప్ లోనూ అలాంటి ప్రదర్శననే రిపీట్ చేయాలంటున్నారు. సూపర్ 8 దశకు ముందే బలహీనతల నుంచి టీమిండియా బయటపడాలని సూచిస్తున్నారు. అలాగైతే బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉందంటున్నారు.